Children, today chapter basic geometrical ideas. Basic geometrical ideas. So first introduction. Basic geometrical ideas లో ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటి అంటే పాయింట్. ఫస్ట్ మనం నేర్చుకునేది పాయింట్. ఓకే, సో పాయింట్ మీన్స్ వాట్? పాయింట్ అసలు మనం ఎలా చూపిస్తాము? ఇట్ ఈస్ డిటర్మైన్స్ ది లొకేషన్. ఇట్ డిటర్మైన్స్ ఏ లొకేషన్. అంటే ఇలా పాయింట్ అంటే ఇది ఒక లొకేషన్ అనేది మనకు చూపిస్తుంది. మనం టీవీలలో ఎక్కడైనా చూస్తూ ఉంటాం. ఒక పాయింట్ పెట్టి ఒక ఊరు మీద, ఒక విలేజ్ మీద కానీ, లేకుంటే ఒక సిటీ మీద కానీ ఎక్కడైనా ఒక పాయింట్ పెట్టి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తూ ఉంటారు. సో దట్ పాయింట్ ఇండికేట్స్ లొకేషన్. అంటే ఒక లొకేషన్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో దిస్ పాయింట్ ఈస్ డిటర్మైన్ ఇన్ క్యాపిటల్ లెటర్ ఆల్వేస్. ఓకే, ఈ పాయింట్ దేంతో సూచిస్తాము? ఏదైనా ఒక క్యాపిటల్ లెటర్తో సూచిస్తాము. అంటే ఏ కానీ, లేదా ఓకే ఎక్స్ కానీ, లేదా ఓ కానీ. ఓకే చిల్డ్రన్, సో ఇలా పాయింట్స్ని క్యాపిటల్ లెటర్స్తో చూపిస్తాం అన్నమాట. నెక్స్ట్, సో పాయింట్ మీన్స్ ఇట్స్ డిటర్మైన్స్ ఏ లొకేషన్. అంటే ఒక లొకేషన్ని చూపిస్తుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్. Line segment is a fixed length. It is a fixed length of 2 points. అంటే 2 points ని జాయిన్ చేస్తూ ఒక ఫిక్స్డ్ లెంత్ అనేది ఉంటుంది. ఓకే చిల్డ్రన్, సో ఏ బి అనుకున్నాం. ఏ బి అనుకున్నాం. సో దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ లెంత్. సో దీన్ని ఏమంటాము? లైన్ సెగ్మెంట్ ఏబి అని పిలుస్తాం. దీన్ని మ్యాథమెటిక్గా ఎలా రాస్తామంటే ఏబి అని రాస్తాం సింబాలిక్ గా. ఓకే, ఏబి పైన లైన్ సెగ్మెంట్ సింబల్ వేయాలి. So this means line segment AB. Line segment it has a fixed length. అంటే ఒక ఫిక్స్డ్ లెంత్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ బోర్డు చూడండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు. సో దిస్ ఈస్ ఏ ఫిక్స్డ్ లెంత్ అన్నమాట. సో ఇట్లాంటివన్నీ కూడా లైన్ సెగ్మెంట్ కి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ లైన్. సో లైన్ ఈస్ నో ఎండ్ పాయింట్స్. లైన్ కి ఎండ్ పాయింట్స్ అనేది ఉండదు. బోత్ సైడ్స్ ఎండ్లెస్ పాయింట్స్. బోత్ సైడ్స్ ఎండ్లెస్ పాయింట్. సో యారో మార్క్ ఉందంటే ఏంటి? ఈ లైన్ మనం ఎక్కడ వరకైనా వేయొచ్చు, ఇటు సైడ్ కూడా ఎక్కడ వరకైనా వేయొచ్చు. సో లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈస్ కాల్డ్ లైన్. దీన్ని ఏమైనా పిలవచ్చు? ఎక్స్ వై అనుకున్నాం. సో దీన్ని ఎలా రాస్తాము? సింపుల్ గా ఎక్స్ వై లైన్ అని చెప్పుకుంటాం. ఎక్స్ వై లైన్. నెక్స్ట్ రే. రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్, వన్ ఎండ్లెస్ పాయింట్. రే has one end point, one endless point. సో O అనేది ఆరిజిన్, అంటే వన్ ఎండ్ పాయింట్ అంటారు. A, సో ఇట్ సైడ్ ఎండ్లెస్ పాయింట్ అంటారు arrow mark. సో OA is ray. A is the ray. This is endless, one side end point and other side is endless point అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ టార్చ్. టార్చ్ లైట్ వేసాం అనుకుంటున్నాం మనం. టార్చ్ లైట్ అనుకుంటున్నాం. ఓకే, ఈ టార్చ్ లైట్ మనకి ఏమవుతుంది? ఇక్కడ నుంచి లైట్ వస్తుంది. సో రేస్ అనేవి ఇటు సైడ్ వెళ్తాయి అన్నమాట. సో ఈ రేస్ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మనకు తెలియదు. సో ఇవి ఎండ్లెస్, బట్ స్టార్టింగ్ పాయింట్ ఏది? సో ఈ టార్చ్ లైట్ ఎక్కడైతే మనం వేసినామో అది స్టార్టింగ్ పాయింట్. సో రేస్ ఎక్కడ వరకు వెళ్తున్నాయో తెలియదు కాబట్టి ఎండ్లెస్ పాయింట్. సో వన్ ఎండ్ పాయింట్ అండ్ ద ఎండ్లెస్ పాయింట్. సో దిస్ ఈస్ కాల్డ్ రేస్ అన్నమాట. సో దీన్ని ఏమంటాము? రే. ఓఏ రేని ఇట్లా సింబాలిక్ గా రాస్తాం అన్నమాట. ఓకే, చిల్డ్రన్, పాయింట్, లైన్ సెగ్మెంట్, లైన్, ray. So listen children, line segment and ray is a part of line. Line segment to ray అనే రెండు కూడా ఏంటంటే పార్ట్ ఆఫ్ లైన్. అంటే ఈ లైన్ లోనే మనకి లైన్ సెగ్మెంట్ వస్తుంది, ఈ లైన్ లోనే మనకి రే కూడా వస్తుంది. సో ఈ రెండు కూడా పార్ట్ ఆఫ్ లైన్ గా చెప్పుకుంటాం. ఓకే చిల్డ్రన్, ఆర్ యు అండర్స్టాండ్? సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ బేసిక్ జియోమెట్రికల్ ఐడియాస్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ చిల్డ్రన్, see children, exercise 4.1. Exercise 4.1. Okay children, first one children, join the points given below, name the line segment so formed in the figure. So first one, join the points. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి చిల్డ్రన్, సీ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 50, ఎక్సర్సైజ్ 4.1. సో దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ బి, దిస్ ఈస్ సి అనుకున్నాం. సో జాయిన్ దిస్ పాయింట్స్. ఈ పాయింట్స్ ఏం చేయాలి? జాయిన్ చేయాలి. ఓకే చిల్డ్రన్,
సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, దీన్ని ఏమన్నా లైన్ సెగ్మెంట్, లైన్ సెగ్మెంట్, 3 లైన్ సెగ్మెంట్స్ 3 ఉన్నాయి కదా. దిస్ ఈస్ 1 లైన్ సెగ్మెంట్, దిస్ ఈస్ ఆల్సో 1 లైన్ సెగ్మెంట్, దిస్ ఆల్సో 1 లైన్ సెగ్మెంట్, టోటల్ 3 లైన్ సెగ్మెంట్స్. సో లైన్ సెగ్మెంట్ AB కంపల్సరీ పైన సింబల్ రాయొచ్చు. లైన్ సెగ్మెంట్ AB అన్నప్పుడు AB రాసి పైన లైన్ సెగ్మెంట్ వేయాలి. నెక్స్ట్ BC, నెక్స్ట్ CA, CA. ఓకే చిల్డ్రన్, దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ వన్ ఏంటి? P Q T R S, P Q R S T. Okay children, join these points. Okay, P నుంచి Q, Q నుంచి R, R నుంచి S, S నుంచి T. Okay children, so this is the figure. Okay, point joining after this is the figure. Now line segments. Line segments రాయాలి. First PQ, one line segment. PQ, next QR, next RS, next ST, next TP. Okay, these are the line segments. How many line segments? 1 2 3 4 5. 5 line segments. 1 2 3 4 5. 5 line segments are there. Okay children, next second problem. See children, here one figure is given. Name the following from the figure. Name the following from the figure. See children, first one. Name the following from the figure. So అక్కడ మనకి ఫిగర్ కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ వన్ ఏంటి? ఎనీ 5 పాయింట్స్. సెకండ్ వన్ ఎనీ 5 లైన్ సెగ్మెంట్. థర్డ్ వన్ ఎనీ 3 రేస్. ఫోర్త్ వన్ ఎనీ 2 లైన్స్. సి చిల్డ్రన్, ఈ ఫిగర్ నుంచి మనం ఏం చేయాలి? ఎనీ 5 పాయింట్స్ రాయాలి ఫస్ట్. ఓకే చిల్డ్రన్, so children, this is A, B, C, D. This is origin point కాబట్టి O అనుకుంటాం. Okay children, see first one. What is the first one? Any 5 points. Any 5 points. Tell me children, any 5 points. Points means vertex. అంటే vertex ఎక్కడ ఉంది? Only this is the point. This is the point. This is also point. This is also point. This one also point. So any 5 points. A, B, C, D, O are points. Are points. Okay children, this is the first one. Next, దీంట్లోనే second one. Any 5 line segment. Any 5 line segment. Line segment means it has a fixed length. So 1, 2, 3, 4. Next, ఇది కూడా అవుతుంది లైన్ సెగ్మెంట్. కూడా లైన్ సెగ్మెంట్ అవుతుంది. Okay children, first AB, BC, CD, DA and OA. Okay children, OA also line segment. Okay, so 5 line segment. Next, any 3 rays. Any 3 rays. Ray means one end point and other side endless point. See children, this is starting point origin అనుకుందాం. So this is a arrow mark. This is an arrow mark. See children, OB, OC, OD are rays. Are rays. Okay children, next fourth one. Any 2 lines. 2 lines అంటే ఏంటి? Both sides arrow marks ఉండాలి. So see, దీనికి ఒక arrow mark, ఈ సైడ్ ఒక arrow mark. That means A, C. A, C. Next B, D. B, D. Okay, these are lines. Any 5 points అంటే points రాసాం.
ఓకే లైన్ సెగ్మెంట్ ఇట్ హాస్ ఏ ఫిక్స్డ్ లెంత్ కాబట్టి లైన్ సెగ్మెంట్స్ రాసాం రే ఓకే అంటే వన్ ఎండ్ పాయింట్ అదర్ సైడ్ ఎండ్లెస్ పాయింట్స్ ఓకే చూడండి నెక్స్ట్ లైన్స్ lines okay children you understand no doubt children next one chudandi third one how many lines can be drawn through first one into one point how many lines can be drawn through one point third lo first one so one point nunchi enni lines draw cheyochu manam mere chudandi one point నుంచి ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు see this is one line 2 3 4 5 6 7 8 and so many lines children one point నుంచి మనం ఇన్ఫినిటీ so many lines ఇక్కడ మనకి పాయింట్ చిన్నది కాబట్టి 10 లైన్స్ డ్రా చేయగానే ఫుల్ అయిపోయింది అదే పెద్ద పాయింట్ తీసుకుందాం అనుకోండి చిల్డ్రన్ ఇంత పెద్ద పాయింట్ తీసుకున్నాం అనుకోండి సో మెనీ లైన్స్ వీ కెన్ డ్రా ఎన్ని లైన్స్ అయినా కూడా డ్రా చేయొచ్చు అన్నమాట సో ఇన్ఫినిటీ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ వన్ పాయింట్ కెన్ బి డ్రాన్ త్రూ వన్ పాయింట్ okay ఎన్ని లైన్స్ అయినా డ్రా చేయొచ్చు అన్నమాట వన్ పాయింట్ నుంచి నెక్స్ట్ సెకండ్ వన్ వాట్ ఇస్ ద సెకండ్ వన్ టూ డిస్టింక్ట్ పాయింట్ సో 2 పాయింట్స్ నుంచి ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు మనం అంటే వేరు కాదు ఈ 2 పాయింట్స్ నుంచి పోతూ ఉండే లైన్స్ ఎన్ని డ్రా చేయొచ్చు సి చిల్డ్రన్ ఓన్లీ వన్ లైన్ పాసిబుల్ ఓన్లీ వన్ లైన్ వన్ పాయింట్ నుంచి సో మెనీ లైన్స్ ఇన్ఫినిటీ లైన్స్ డ్రా చేయొచ్చు బట్ 2 పాయింట్స్ నుంచి అంటే ఈ 2 పాయింట్స్ నుంచి వెళ్ళే లైన్స్ ఎన్ని డ్రా చేయొచ్చు ఓన్లీ వన్ లైన్ ఓన్లీ పాసిబుల్ ఇంకో లైన్ పాసిబుల్ అవుతుందా ఈ 2 పాయింట్స్ నుంచి వెళ్ళేది పాసిబుల్ కాదు సో వన్ లైన్ ఓన్లీ పాసిబుల్ ఓకే చిల్డ్రన్ ఓన్లీ వన్ లైన్ ఓకే చిల్డ్రన్ సో దిస్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సిచ్యువేషన్ ఫోర్త్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఏ డిఫినైట్ లెంత్ which of the following has a definite length fourth one lo first one చూడండి first one line heading ఏంటి which of the following has definite length ఇక్కడ ఇచ్చిన 4 కి ఇక్కడ 4 ఇచ్చారు కదా ఈ 4 ఇట్లలో దేనికి డిఫినైట్ లెంత్ ఉంటుంది అంటే దేని యొక్క లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఫస్ట్ వన్ లైన్ ఇచ్చారు లైన్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయలేం బికాజ్ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్ because line has no end points okay children so this is not a definite length so it is not a definite length సో మన క్వశ్చన్ ఏంటి దేని యొక్క లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు ఓకే లైన్ యొక్క లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయలేం బికాజ్ ఎండ్లెస్ పాయింట్ కదా బోత్ సైడ్స్ ఎండ్లెస్ పాయింట్స్ కాబట్టి ఆ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయలేం నెక్స్ట్ సెకండ్ వన్ పాయింట్ సో పాయింట్ మనం లెంత్ ని ఫైండ్ అవుట్ చేద్దాం పాయింట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ డిటర్మైన్స్ ఏ లొకేషన్ సో ఇట్ ఈస్ నాట్ ఏ డిఫినైట్ లెంత్ అన్నమాట is not definite length why as it determines a location అంటే ఈ లొకేషన్ మాత్రమే చూపిస్తుంది కాబట్టి it is not definite length okay children next third one what line segment so line segment is a fixed length has a fixed length so it determines the definite length so it determines fixed length
Okay children, next fourth one, ray. Fourth one, ray. So this is also one side endless points. So we did not find definite length. మనం దాని length find out చేయలేము ray కి. Okay children, ray. It is not definite length. Definite length. Because it has one end point. Because it has one endless point. It has one endless point. Endless point. Okay, end points ఉంటే మాత్రమే మనం లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎండ్లెస్ పాయింట్ ఉందనుకోండి దానికి లెంగ్త్ మనం ఎప్పుడు కూడా ఫైండ్ అవుట్ చేయలేము అన్నమాట. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈస్ ద లైన్, పాయింట్, లైన్ సెగ్మెంట్ అండ్ రే. Okay children, do you understand? Copy it children. Next, fifth one. How many endpoints do the following have? How many endpoints do the following have? See children, ఇది రాసుకోండి మీరే. So how many endpoints do the following have? అంటే కింద ఇచ్చినవి ఎన్ని end points ఉంటాయి అనేది మీరు చెప్పాలి. Okay children, see children, fifth one. How many endpoints do the following have? First one, line segment. Line segment, how many endpoints? 2 endpoints. Okay children. Next, second one, ray. Ray, how many endpoints? Only 1 endpoint. Okay. Next, third one, line. Line, how many endpoints? No endpoints, because both sides endless points anamata. Next, true or false. See children, true or false also you write. First one, a line has no endpoints. True or false? You write the answer. Second one, a ray is a part of a line. True or false? First lone నేను explain చేశాను. Okay children, a line segment has no definite length. True or false? A line segment has only one endpoint ata. True అయితే true రాయండి, false అయితే false రాయండి. We can draw many lines through a point. వన్ లైన్ నుంచి సో మెనీ లైన్స్ డ్రా చేయొచ్చు అట, ఇప్పుడే చెప్పాను మీకు. సో యు రైట్ ట్రూనా ఫాల్సా. ఓకే చిల్డ్రన్, డూ అండర్స్టాండ్? యూ కంప్లీట్ దిస్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్ చూడండి, డ్రా అండ్ నేమ్. ఫస్ట్ వన్, లైన్ కంటైనింగ్ ఏ పాయింట్. సెకండ్ వన్, లైన్ పాసింగ్ త్రూ ఆర్. సి చిల్డ్రన్, ఫస్ట్ వన్ ఏంటి? డ్రా అండ్ నేమ్. డ్రా అండ్ నేమ్. ఫస్ట్ ఏం డ్రా చేయాలి? లైన్ కంటైనింగ్ పాయింట్ పి. అంటే ఒక లైన్ డ్రా చేయాలి, లైన్ మీద పి ఇవ్వాలన్నమాట. సి చిల్డ్రన్, ఫస్ట్ వన్, సెవెంత్ లో ఫస్ట్ వన్, లైన్ కంటైనింగ్ పాయింట్ పి. అంటే ఏం చేయాలంటే ఫస్ట్ డ్రా ఏ లైన్ దట్ ఈస్ ఆన్ ద పాయింట్ పి. ఓకే, పాయింట్ పి అన్నమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ లైన్ పాసింగ్ త్రూ ఆర్. లైన్ పాసింగ్ త్రూ ఆర్. లైన్ పాసింగ్ త్రూ ఆర్. లైన్ పాసింగ్ త్రూ ఆర్. ఫస్ట్ ఏబి అనే ఒక లైన్ తీసుకుందాం అనుకున్నాం. ఓకే, ఏ అనుకున్నాం, బి అనుకున్నాం. ఈ లైన్ ఏమవ్వాలి? పాసింగ్ త్రూ ఆర్. ఆర్ నుంచి పోవాలి కాబట్టి సో దిస్ ఈస్ ద ఆర్. ఓకే చిల్డ్రన్, దిస్ ఈస్ ద ఆర్ అన్నమాట. లైన్ పాసింగ్ త్రూ ఆర్. ఓకే చిల్డ్రన్, రైట్. సి చిల్డ్రన్, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4.2లో ఫస్ట్ వన్ చూడండి, టిక్ దీస్ ఫిగర్స్ విచ్ ఆర్ సింపుల్ కర్వ్స్. టిక్ దీస్ ఫిగర్స్ విచ్ ఆర్ సింపుల్ కర్వ్స్. చూడండి, ఇక్కడున్న 5లో ఏది సింపుల్ కర్వ్స్? వాట్ ఈజ్ మీన్ బై కర్వ్? కర్వ్ మీన్స్ వితౌట్ లిఫ్టింగ్ ఏ పెన్సిల్ వీ కెన్ డ్రా ఏ ఫిగర్. అంటే పెన్సిల్, మనం తీసుకున్న పెన్సిల్ కానీ చాక్ కానీ ఏదైనా సరే, వితౌట్ లిఫ్టింగ్ వీ కెన్ డ్రా ఏ ఫిగర్. ఒక ఫిగర్ని డ్రా చేసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కర్వ్ అనమాట. సో ఫస్ట్ వన్ చూడండి, స్ట్రైట్ లైన్ ఈజ్ ఆల్సో కర్వ్, బికాస్ స్ట్రైట్ లైన్ మనం పెన్సిల్ పైకి లేపకుండానే డ్రా చేస్తాం.
Okay children, see first one, it is made by straight lines, that means 3 line segments kada. So first one is the simple curve and third one student children. So third one just it is a circle type lo draw chesam anamata. Third one without lifting pencil dani draw cheyochu. So third one also simple curve. Next fifth one chudandi, fifth one also simple curve. Okay children, 1 3 5 are simple curve. Okay children, next second one, state which curves are open and which are closed. Okay children, so in the closed figures heavy, open figures ever rayali. You know children, closed figures starting point ending point ఒకే దగ్గర ఉంటే that is called closed figure. Starting point వేరే ending point వేరే ఉంటే that is called open figure. Okay children, see first one it is not closed, that means first one is open figure, second one is closed figure, third one is closed figure, fourth one is closed figure, fifth one open figure. Okay children, do you understand? Next one, name the points that lie in the interior, on the boundary and in the exterior of the figure. See children, so interior and exterior, on the boundary ante chuddam. Okay children, see children, you take any one figure, example idoka circle anukunnam. So interior means inside children, interior means inside unde vaatni interior అని అంటాము, by outside unde vaatni exterior అని అంటాము. Interior means inside, exterior means outside. On the boundary అంటే మనం ఏ ఫిగర్ అయితే తీసుకుంటామో ఆ ఫిగర్ యొక్క బౌండరీ మీద ఉంటే వాటిని ఏమంటామంటే on the boundary అంటాము, on the boundary అంటాము. ఓకే చిల్డ్రన్, on the boundary అంటాము. సి ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో మనకి ఏమేమి ఇచ్చారు, కొన్ని లెటర్స్ ఇన్సైడ్ ఉన్నాయి, కొన్ని అవుట్ సైడ్ ఉన్నాయి, కొన్ని ఆన్ ది బౌండరీ ఉన్నాయి. చూడండి చిల్డ్రన్, సో అవి మీరు రాసేయండి, ఏవి ఇంటీరియర్, ఏవి ఎక్స్టీరియర్, ఏవి ఆన్ ది బౌండరీ అనేది. ఓకే, ఇంటీరియర్ అని చెప్పాను కదా, ఇన్సైడ్ ఉండేవి. ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్ ఉండేవి. ఆన్ ది బౌండరీ అంటే లైన్ మీద, బార్డర్ లైన్ మీద ఉండే వాటిని ఆన్ ది బౌండరీగా చెప్పుకుంటాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఫోర్త్ వన్, డ్రా ద సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్. డ్రా ద సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ ఇంకా మనం చెప్పుకున్నాం కదా. సో అలాంటివి ఇప్పుడు మనం సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ డ్రా చేయాలి. సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ కర్వ్ అంటే నేను చెప్పాను, వితౌట్ లిఫ్టింగ్ ఏ పెన్సిల్ ఆర్ ఎనీథింగ్. సో వితౌట్ లిఫ్టింగ్ మనం ఏదైతే డ్రా చేస్తామో దట్ ఈస్ కాల్డ్ కర్వ్, ఆర్ దట్ ఈస్ కాల్డ్ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్. ఓకే చిల్డ్రన్, సింపుల్ కర్వ్స్. See children, so without lifting you can draw anything. Okay children, so avi curves ante. See children, draw these three simple closed figures. First straight lines only, straight lines to maatrame figure draw cheyali, any three. First only straight lines kabatti you can draw straight lines. See children, so this is one closed figure. Next, this is one closed figure. Next, this one also one figure. Okay children, so that is next. By straight lines and curved line both. Next దాంట్లో ఏముండాలి, straight lines ఉండాలి, curved lines ఉండాలి. So both mixed చేసి ఉండాలి. See children, ఓకే చిన్న, సి ఇక్కడ మనం లిఫ్ట్ చేయొచ్చు. ఓకే, కానీ ఏంటి, టూ కూడా మిక్స్డ్ అయి ఉండాలి, అంటే కర్వ్డ్ లైన్స్ ఉండాలి, స్ట్రైట్ లైన్స్ ఉండాలి. సో దీస్ టూ ఆర్ కర్వ్డ్ లైన్స్, దీస్ ఆర్ స్ట్రైట్ లైన్స్. ఓకే చిన్న, నెక్స్ట్ ఓకే చిన్న, this is also curved lines, these are straight lines. Okay, next, this is straight, this is curved. Okay children, so ఇదన్నమాట. దీంట్లో రెండు మిక్స్ ఉన్నాయి, స్ట్రైట్ లైన్స్ మిక్స్డ్ అయి ఉన్నాయి, ప్లస్ కర్వ్ లైన్ మిక్స్డ్ అయి ఉన్నాయి.
ఇందులో కూడా అంతే, ఇందులో కూడా అంతే. ఇక్కడ ఓన్లీ స్ట్రైట్ లైన్స్ అన్నమాట. ఓకే చిల్డ్రన్, దిస్ ఈస్ ద ఫోర్త్ ప్రాబ్లం. నెక్స్ట్ see children, next exercise 4.3. exercise 4.3. exercise 4.3 లో ఫస్ట్ రోమన్ చూడండి చిల్డ్రన్, చదువుతాను. నేమ్ ద యాంగిల్స్, వర్టెక్స్, ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్స్ ఫ్రమ్ ద ఫిగర్. ఓకే, సో ఫస్ట్ వర్టెక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వర్టెక్స్ మీన్స్ ఈజ్ ఎ కామన్ పాయింట్ ఆఫ్ ఎనీ టూ లైన్ సెగ్మెంట్స్. కామన్ పాయింట్ ఆఫ్ ఎనీ టూ లైన్ సెగ్మెంట్స్. సో ఏవైనా సరే టూ లైన్ సెగ్మెంట్స్ ని ఎక్కడైతే జాయిన్ అవుతాయో, ఎక్కడైతే కామన్ పాయింట్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ వర్టెక్స్. ఓకే చిల్డ్రన్, అది ఏ ఫిగర్ అయినా సరే ఎక్కడైతే టూ లైన్ సెగ్మెంట్స్, ఆ టూ లైన్స్ ఎక్కడైతే కామన్ పాయింట్ దగ్గర జాయిన్ అవుతాయో సో దట్ ఈస్ కాల్డ్ వర్టెక్స్ అన్నమాట. నెక్స్ట్ ఆర్మ్స్ అంటే ఏంటంటే కామన్ పాయింట్ నుంచి మనం ఏమైతే తీసుకుంటామో టూ లైన్ సెగ్మెంట్స్, సో ఆ లైన్ సెగ్మెంట్స్ ఏమంటారు అంటే ఆర్మ్స్ అంటారు. ఆర్మ్స్ అంటే భుజాలు అన్నమాట. ఇప్పుడు మనకు ఉంది కదా, సో దిస్ ఈజ్ వన్ ఆర్మ్, సో దిస్ ఈజ్ ఆల్సో ఆర్మ్. అంటే ఒక కామన్ పాయింట్ నుంచి ఒక లైన్ అన్నమాట. ఇక్కడ కామన్ పాయింట్ నుంచి ఇక్కడ ఒక లైన్, సో వీటిని ఆర్మ్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ యాంగిల్స్. సో వేర్ ఈజ్ యాంగిల్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఎక్కడైతే మనకి టూ లైన్ సెగ్మెంట్స్ అనేది వన్ కామన్ పాయింట్ దగ్గర జాయిన్ అవుతాయో సో దే ఫార్మ్ ఏ యాంగిల్. అక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి యాంగిల్ ఫామ్ అవుతుంది చిల్డ్రన్, బికాస్ నో కామన్ పాయింట్ ఆఫ్ దిస్ టూ లైన్ సెగ్మెంట్స్. ఈ టూ లైన్ సెగ్మెంట్స్ ఎక్కడైతే ఒక పాయింట్ దగ్గర జాయిన్ అవుతాయో సో దే ఫార్మ్ ఏ యాంగిల్. కామన్ పాయింట్, ఆ కామన్ పాయింట్ దగ్గర మాత్రమే యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే చిల్డ్రన్, వర్టెక్స్ అంటే కామన్ పాయింట్, అంటే ఆ పాయింట్ మనం ఏమని పిలుస్తాము? వర్టెక్స్ అని పిలుస్తాము. ఆర్మ్స్ అంటే కామన్ పాయింట్ నుంచి ఉండే లైన్ సెగ్మెంట్స్ ఈస్ కాల్డ్ ఆర్మ్స్. సో యాంగిల్, సో వేర్ జాయిన్ ద టూ లైన్ సెగ్మెంట్స్ దే ఫార్మ్ ఏ యాంగిల్. ఎక్కడైతే టూ లైన్ సెగ్మెంట్స్ అనేది జాయిన్ అవుతాయో ఆ కామన్ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది? యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, సి ఫస్ట్ ప్రాబ్లం. two lines में, so here angle, here also angle, इवी angle symbol अन्नमाटा R2. So this is A, B, C, D. If you get textbook lo children, okay, O. So fill this table fill cheyalima. See children, first one angle same into రావాలి. ఓకే చిల్డ్రన్, సో ఇక్కడ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అన్నమాట. ఫస్ట్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి చిల్డ్రన్. ఫస్ట్ వన్ ఆల్రెడీ గివెన్, యాంగిల్ AOB. అంటే టూ ఆర్మ్స్ జాయిన్ అయ్యారు కదా, సో ఇది వదిలేసేయండి చిల్డ్రన్. సో ఈ టూ ఆర్మ్స్ జాయిన్ అయ్యాయి కదా, దిస్ ఈజ్ వన్ ఆర్మ్, దిస్ ఈజ్ వన్ ఆర్మ్ విత్ కామన్ పాయింట్ O. So this is a angle AOB. Next second one, angle BOC. Next angle COD. Next angle DOA. Okay children, you understand? So this is one angle AOB. Next this is second one. Next this is fourth one. This is third one. This is fourth one. First one, second one, third one, fourth one. Four angles children. Next vertex. means what children? ఏం చెప్పాను నేను? ఓన్లీ కామన్ పాయింట్ ఎక్కడైతే అన్ని జాయిన్ అవుతాయో దట్ ఈస్ కాల్డ్ వర్టెక్స్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ O. సో ఫస్ట్ వన్ కూడా ఓనే, సెకండ్ వన్ ఆల్సో O, థర్డ్ వన్ ఆల్సో, ఫోర్త్ వన్ ఆల్సో వర్టెక్స్ O. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆర్మ్స్. See children, first one angle AOB కదా, AOB లో ఏమేమి ఉన్నాయి ఆర్మ్స్? ఫస్ట్ వన్ OA, సెకండ్ వన్ OB. OA OB.
ఓఏ ఓబి. నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి ఓబి ఓసి, ఓబి ఓసి. నెక్స్ట్ దీంట్లో ఆర్మ్స్ ఓసి ఓడి, ఓసి ఓడి. నెక్స్ట్ ఓడి ఓఏ, ఓడి ఓఏ. Okay children, do you understand? This is angles, vertex, arms. Okay children, note down. Next problem చూడండి, second one. Name the angles found in the figure. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు. See in the textbook. Textbook లో కూడా ఉంది. పేజ్ నెంబర్ 54 లో సెకండ్ వన్ చూడండి చిల్డ్రన్. ఏ బి సి డి. సో వీటికి యాంగిల్స్. సో వాట్ ఇస్ ద క్వశ్చన్? నేమ్ ద యాంగిల్స్ ఫార్మ్డ్ ఇన్ ద ఫిగర్. ఈ ఫిగర్ లో ఏమేమి యాంగిల్స్ ఫార్మ్ అవుతాయో మనం రాయాలి. సి చిల్డ్రన్, సొల్యూషన్. ఫస్ట్ వన్ మనం చెప్పాను కదా, ఇది ఒక యాంగిల్ ఫార్మ్ అయింది కాబట్టి ఈ యాంగిల్ కి రిలేటెడ్ గా ఏ ఏ ఆర్మ్స్ ఉన్నాయో వాటిని రాయాలి. ఫస్ట్ వన్ చూడండి. సో డిఏబి, యాంగిల్ డిఏబి. ఓకే చిల్డ్రన్, దిస్ వన్ అన్నమాట, డిఏబి ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏబిసి, 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 యాంగిల్ ఏబిసి. నెక్స్ట్ బిసిడి, యాంగిల్ బిసిడి. నెక్స్ట్ యాంగిల్ సిడిఏ, యాంగిల్ సిడిఏ. ఓకే చూడండి, ప్రతి ఒక్క లెటర్ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి ఈ లెటర్స్ అన్ని ఇక్కడ వచ్చిన యాంగిల్స్ లో మిడిల్ లో ఉండాలి. సో యాంగిల్ డిఏబి, సో ఏ దగ్గర యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి ఏ మిడిల్ లో ఉంటుంది. నెక్స్ట్ యాంగిల్ ఏబిసి, బి దగ్గర యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి బి మిడిల్ లో వస్తుంది. యాంగిల్ బిసిడి, సి దగ్గర యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి మిడిల్ లో వస్తుంది. సో డి దగ్గర యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి యాంగిల్ సిడిఏ, డి మిడిల్ లో వస్తుంది. ఇంకెక్కడ కూడా మిడిల్ లెటర్స్ నాట్ రిపీటెడ్ చిల్డ్రన్, ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు. ఎందుకంటే మనకు వచ్చింది 4 యాంగిల్స్, 1 2 3 4, 4 యాంగిల్స్ కాబట్టి 1 2 3 4 యాంగిల్స్ వస్తాయి. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈస్ ద సొల్యూషన్. నెక్స్ట్ ఇస్ చిల్డ్రన్ థర్డ్ వన్. మార్క్ ద పాయింట్స్ ఇన్ ద ఫిగర్. సీ ఇన్ ద టెక్స్ట్ బుక్, మార్క్ ద పాయింట్స్ ఇన్ ద ఫిగర్ విచ్ సాటిస్ఫై ఆల్ 3 కండిషన్స్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, ఆ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. This is O, this is D, and this is E, this is F. Okay children, that is the given figure. That is the given figure amount. So ikkada 3 conditions apply avali. See first condition, AB in the interior of DOF, AB in the interior of DOF. See children, first one, AB in the interior of angle DOF. అంటే DOF కి ఇంటీరియర్ లో ఏమి ఉండాలి? AB ఉండాలి. AB అంటే ఇన్సైడ్ కదా ఉండేది. సో ఇది ఇన్సైడ్, మనం తీసుకున్న ఈ ఫిగర్ కి ఇది ఇన్సైడ్ అవుతుంది, ఇది ఎక్స్టీరియర్ అవుట్ సైడ్ అవుతుంది. ఆన్ ది బౌండరీ అంటే ఈ లైన్ మీద ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి? AB in the interior of DOF. DOF కి AB అనేది ఇంటీరియర్ లో ఉండాలి. సో ఎక్కడ వచ్చి పెట్టుకుందాం అనుకున్నాం, ఇక్కడ A పెట్టుకుందాం, ఇక్కడ B పెట్టుకుందాం. ఓకే చిల్డ్రన్, DOF కి AB అనేది ఇంటీరియర్ లో ఉండాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్, AC in the exterior of triangle EOF. AC in the exterior of EOF. EOF కి EOF కి AC అనేది ఎక్స్టీరియర్ అవుట్ సైడ్ లో ఉండాలి. EOF కి ఇది ఇంటీరియర్ అవుతుంది, ఇన్సైడ్ కాబట్టి ఇది ఇంటీరియర్ అవుతుంది, ఇది ఎక్స్టీరియర్ అవుతుంది. సో ఇంకెక్కడన్నా C పెట్టుకుందాం. ఓకే చిల్డ్రన్, సెకండ్ కండిషన్ అప్లై అయింది కదా. AC అనేది EOF కి ఎక్స్టీరియర్ లో ఉన్నాయి, అవుట్ సైడ్ లో ఉన్నాయి, ఇది ఇన్సైడ్ కదా, ఇది అవుట్ సైడ్ లో ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి? DOF కి AB అనేది ఇంటీరియర్ లో ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూడండి, B ఆన్ ట్రయాంగిల్ DOE. B ఎక్కడ ఉండాలి? DOE మీద ఉండాలి.
మరి ఫస్ట్ కండిషన్ మరి దీని మీద తీసుకొస్తే ఫస్ట్ కండిషన్ అప్లై అవుతుందా చూద్దాం. బి అనేది ఎక్కడ ఉండాలి, దీని మీద ఆన్ ది బౌండరీ కదా, సో దీని మీద అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏబి ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ డిఓఎఫ్, ఏబి ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ డిఓఎఫ్. ఓకే, ఫస్ట్ కండిషన్ అప్లై అయింది. ఏబి అనేది ఈ లైన్ వదిలేసేయండి, ఇంకా డిఓఎఫ్ చూసినప్పుడు ఈ లైన్ వదిలేసేయండి. డిఓఎఫ్ ఇది కదా, ఏబి అనేది ఇన్సైడ్ లో ఉన్నాయి. ఓకే, ఫస్ట్ కండిషన్ అవ్వాలి. సెకండ్ కండిషన్ ఏంటి, ఏసి ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ఈఓఎఫ్, ఏఈఓఎఫ్ కి ఏసీ అనేది ఎక్కడ ఉన్నాయి, ఎక్స్టీరియర్ అవుట్ సైడ్ ఉన్నాయి, ఇది ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్ కదా, ఎక్స్టీరియర్ లో ఉన్నాయి. ఓకే, సెకండ్ కండిషన్ అప్లైడ్. థర్డ్ కండిషన్ బి ఆన్ డిఓఈ, బి ఆన్ డిఓఈ. సో బి అనేది డిఓ ఈ మీద ఉంది కదా, సో థర్డ్ కండిషన్ ఆల్సో అప్లైడ్ చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్. నెక్స్ట్ fourth one, mark the angles formed in the figure children. So first one, second one, third one, okay children, fourth one. చిల్డ్రన్ ఎక్కడెక్కడ యాంగిల్స్ ఫామ్ అవుతాయో అక్కడ యాంగిల్ సింబల్ అది. వాట్ ఇస్ ద యాంగిల్ సింబల్, ఇలా ఆర్క్ రాస్తాం కదా, దాన్ని యాంగిల్ అంటాం అన్నమాట. ఓకే చిల్డ్రన్, సి. సో ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే టూ లైన్స్ ఆ టూ రేస్ ఆ టూ లైన్ సెగ్మెంట్స్ జాయిన్ అవుతాయో అక్కడ మనకి ఏమవుతుంది, యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కామన్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది. సో హియర్ ఎనీ కామన్ పాయింట్ ఇస్తే ఈ రెండింటికి ఏమైనా కామన్ పాయింట్ ఉందా, నో. సో ఇక్కడ యాంగిల్స్ అనేది ఫామ్ కాదు. సి చిల్డ్రన్, here how many angles, so many angles are formed here. See, ఎక్కడెక్కడైతే పాయింట్స్ జాయిన్ అయ్యా అక్కడ అన్ని కూడా మనకి యాంగిల్స్ వస్తాయి అన్నమాట. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. చిల్డ్రన్, ఇలా సో మెనీ యాంగిల్స్ అన్నమాట, ఎన్నో యాంగిల్స్ వస్తాయి. ఇక్కడ అవుట్ సైడ్ కూడా యాంగిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే చిల్డ్రన్, అవన్నీ కూడా యాంగిల్స్. ఓకే, ఎక్కడైతే టూ లైన్స్ సెగ్మెంట్స్ ఆ టూ రేస్ జాయిన్ అవుతాయో అంటే అన్నిటి కామన్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది అనమాట. సో హియర్ యాంగిల్ ఇస్ దేర్, నో, బికాస్ టూ డిఫరెంట్ రేస్. ఓకే, నో కామన్ పాయింట్. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే చిల్డ్రన్, కాపీ. See children, next one, exercise 4.4. Okay, do you understand children this? Now exercise 4.4. See children, 4.4 లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. Mark any 4 points A, B, C, D. Join them to make your quadrilateral. Name it. ఓకే, ఎక్కడైనా 4 పాయింట్స్ తీసుకోవాలి, ఏబిసిడి అనేది అవన్నిటిని జాయిన్ చేయాలి, ఆ కోఆర్డినేటర్ యొక్క నేమ్ రాయాలి. సి చిల్డ్రన్, ఫస్ట్ వన్, టేక్ ఎనీ 4 పాయింట్స్ అన్నారు కదా, సో ఏ బి సి డి అంటున్నాం. సో జాయిన్ దిస్ పాయింట్స్. సో దిస్ వన్ ఏ బి సి డి. సో దిస్ కోఆర్డినేటర్ బిఫోర్ A, B, C, D. Okay children, so that is the figure. Next, second one. See in the textbook children, second one. PQRS is a quadrilateral. Answer the following. చూడండి, ఇలా ఉంది. This is PQRS. Okay children, first one చూడండి, the opposite side of QR. ఆపోజిట్ అంటే ఏంటి, ఎదురుగా ఉండేది కదా, సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ QR. ఈ QR కి ఆపోజిట్ లో ఉన్నది ఏంటి, ఇది కదా, సో PS. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సెకండ్ వన్, the angle opposite to P. సో ఇక్కడ మనకి కదా యాంగిల్స్ ఫామ్ అయ్యేది ఇక్కడ కదా, సో ఎక్కడైతే కామన్ పాయింట్ అక్కడ కదా,
సో యాంగిల్ P కి ఆపోజిట్ లో ఉండేది ఏంటి? యాంగిల్ R. యాంగిల్ R. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ థర్డ్ వన్, the adjacent side of PQR. the adjacent side of PQ. ఈ PQ కి adjacent side అంటే ఏంటి? PQ కి ఆ పక్కన ఉండేది, PQ కి ఈ సైడ్ ఉండేది, అంటే లెఫ్ట్ లో ఉండేది, రైట్ లో ఉండేది కావాలి. సి చిల్డ్రన్, ఇది PQ. దీనికి రెండు రిలేటెడ్ గా ఉన్నది ఏంటి అంటే దీనికి టచ్ లో ఉన్న రెండు సైడ్స్ ని మనం రాయాలి. సో ఒకటి PS, ఇంకోటి QR. PS QR. సి చిల్డ్రన్, ఇది కదా PQ. సో దీనికి టచ్ లో ఉంది ఏంటి? PS ఒకటి, QR ఒకటి. ఓకే, PS QR. నెక్స్ట్ ఫోర్త్ వన్, the adjacent angles of angle S. యాంగిల్ S కి adjacent అంటే పక్కన ఉన్న యాంగిల్స్ ఏంటి? దిస్ వన్ యాంగిల్ P అండ్ యాంగిల్ R. యాంగిల్ P అండ్ యాంగిల్ R. ఓకే, అంటే ఈ లైన్ ఈ S తో రిలేటెడ్ గా ఉన్నది ఏంటి? P అండ్ R. సో దట్స్ వై యాంగిల్ P యాంగిల్ R. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సి చిల్డ్రన్, దిస్ థర్డ్ ప్రాబ్లం మీకు బిఫోర్ ఏ ప్రాబ్లం అయితే చెప్పానో సేమ్ దానిలాగానే. సో మీరు చేయండి హోంవర్క్. సి చిల్డ్రన్, థర్డ్ వన్, నేమ్ ద పాయింట్స్ మార్క్ ఇన్ ద ఫిగర్. ఓకే, అక్కడ ఫిగర్లో ఉన్నాయి కదా, సో వాటిని మార్క్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, ద పాయింట్స్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. సో ఇంటీరియర్ అంటే ఏంటి? ఇన్సైడ్లో ఉన్నాయి కదా. సో ఆ ఫిగర్లో ఇన్సైడ్లో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి? SR. ఓకే, సో అక్కడ SR రాయాలి. యూ డూ హోంవర్క్. నెక్స్ట్ సెకండ్ వన్, ద పాయింట్స్ ఆన్ ద బౌండరీ ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఆ క్వాడ్రిలేటరల్ అంటే బౌండరీ అంటే ఏంటి? ఆ క్వాడ్రిలేటరల్ మీద ఉన్నది ఏంటిది? చూడండి, ఈ ఓన్లీ ఈ మాత్రమే. ABCD అనేవి అవి జస్ట్ పాయింట్స్, వర్టెక్స్ అనమాట, అవి రాయకూడదు చిల్డ్రన్. రిమైనింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ద పాయింట్స్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. ఎక్స్టీరియర్ అంటే ఏంటి? అవుట్ సైడ్. ఆ ఫిగర్కి అవుట్ సైడ్ ఉన్నాయి ఏంటి? PTQ. PTQ. ఓకే చిల్డ్రన్, డూ అండర్స్టాండ్? యూ డూ హోంవర్క్. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4.5. ఎక్సర్సైజ్ 4.5లో ఫస్ట్ వన్ చూడండి చిల్డ్రన్, డ్రా ఏ సర్కిల్ అండ్ నేమ్ ఇట్స్ సెంటర్, ఏ రేడియస్, ఏ డయామీటర్ అండ్ ఆర్క్. అంటే ఒక సర్కిల్ డ్రా చేసి దానికి ఆ సర్కిల్కి నేమ్ ఇచ్చేసి సెంటర్ ఏంటి, రేడియస్, డయామీటర్ అండ్ ఆర్క్ రాయాలి. సి ఫస్ట్ వన్, డ్రా ఏ సర్కిల్. సర్కిల్ డ్రా చేయాలి. ఓకే చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ సో on radius. See children, name its center. Circle has how many centers? ఒక సర్కిల్ ఎన్ని సెంటర్స్ వేయచ్చు చిల్డ్రన్? ఓన్లీ వన్ సెంటర్. ఓన్లీ వన్ సెంటర్. ఇప్పుడు జాయింట్ వీల్ ఉంది మనకి, చూస్తూ ఉంటాం. ఓకే, జాయింట్ వీల్కి ఎన్ని సెంటర్స్ ఉంటాయి? ఓన్లీ వన్ సెంటర్ పాయింట్తోనే అది తిరుగుతూ ఉంటుంది. బైసికల్ వీల్ ఉంది కదా చిల్డ్రన్, బైసికల్ వీల్ కూడా అంతే, వన్ సెంటర్ మీద డిపెండ్ అయ్యి తిరుగుతూ ఉంటుంది. సో ఈచ్ సర్కిల్ హ్యాస్ ఓన్లీ వన్ సెంటర్ పాయింట్ ఓన్లీ. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ హియర్ డ్రా ఏ సర్కిల్ అండ్ నేమ్ ఇట్స్ సెంటర్. సో సెంటర్ O. సెంటర్ O. నెక్స్ట్ చిల్డ్రన్, రేడియస్. సో OA. అంటే ఈ సెంటర్ నుంచి ఈ సర్కిల్ మీదకి, ఈ బౌండరీ మీదకి ఉండే ఈ డిస్టెన్స్ ఏమని పిలుస్తామంటే రేడియస్ అంటాం. అంటే సెంటర్ పాయింట్ నుంచి, సో డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ పాయింట్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్. ఈ సర్కిల్ మీద ఏ పాయింట్కైనా, ఏ పాయింట్ మీద నుంచి అయినా ఈ సెంటర్ పాయింట్కి ఉండే డిస్టెన్స్ ఏమంటారు అంటే రేడియస్ అంటాము. ఏమంటాము? రేడియస్. వన్స్ అగైన్ సార్, సర్కిల్ మీద ఏ పాయింట్ నుంచి అయినా సరే ఈ సెంటర్ పాయింట్కి ఉండే ఈ డిస్టెన్స్ ఏమని పిలుస్తామంటే రేడియస్ అంటాము. సో ఈ రేడియస్ని OAగా చూసుకుంటాం, OAగా చెప్తాం. నెక్స్ట్ డయామీటర్. డయామీటర్ మీన్స్ చిల్డ్రన్, దిస్ ఈజ్ ద డయామీటర్, ద డిస్టెన్స్ బిట్వీన్ వన్ పాయింట్ అనదర్ పాయింట్ ఆన్ ద సర్కిల్. అంటే ఆపోజిట్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, దీనికి ఆపోజిట్లో ఇంకో పాయింట్ ఉంది. సో ఇది B అనుకుందాం, ఇది C అనుకుందాం. సో ఈ డిస్టెన్స్ ఏమని పిలుస్తారు అంటే డయామీటర్ అంటాము. దిస్ డయామీటర్ పాసింగ్ త్రూ ద సెంటర్ పాయింట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వేసామనుకో, దిస్ డయామీటర్ కాదు,
దిస్ డయామీటర్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ది సెంటర్ పాయింట్ నుంచి వెళ్ళాలి. సో హియర్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు BC. డయామీటర్ BC. నెక్స్ట్ ఇక్కడ ఆర్క్ అంటే ఏంటంటే చిల్డ్రన్, ఎక్కడికైనా ఒక లైన్ వేసుకున్నారు అనుకోండి, సో ఈ స్పేస్ ఏమంటారంటే, ఈ డిస్టెన్స్ ఏమని పిలుస్తారంటే ఆర్క్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ D అనుకుందాం. సో DB is the arc. DB is the arc. DB అంటే ఈ పార్ట్ ఉంది కదా, ఇది దీన్ని ఏమని పిలుస్తామంటే ఆర్క్ అని పిలుస్తాం. ఓకే చిల్డ్రన్, దిస్ ఈస్ రేడియస్, దిస్ ఈస్ డయామీటర్, దిస్ ఈస్ ఆర్క్. ఓకే చిల్డ్రన్, సో సెంటర్ ఓ రేడియస్, OA diameter, BC or DB. Okay children, do you understand? Children? No doubt. Next, see children, next one, shade the region in the circle. Shade the region in the circle. ఇక్కడ సర్కిల్ ఇచ్చారు. Okay children, ఈ సర్కిల్ కి ఫస్ట్ see center point. Okay children, you draw neatly children, use bangle or compass or anything. Okay, see children, this is BC. Okay children, next DE, this one DE. Okay children, so that is circle. So first one is sector with red color. So this is called sector. This is called sector. Okay, దీనికి ఏం చేయాలి, రెడ్ కలర్ వేయాలి. సో రైట్ హియర్ రెడ్. మీరు ఏం చేయాలి, దీన్ని రెడ్ కలర్ తో ఫిల్ చేయాలి. నేను ఇక్కడ రాస్తాను రెడ్ అని. ఓకే చూడండి, హియర్ రెడ్ కలర్. ఓకే చూడండి, రెడ్ కలర్ తో ఫిల్ చేయాలి. నెక్స్ట్ మైనర్ సెగ్మెంట్ విత్ yellow. సో దీస్ ఆర్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. దీస్ టూ లైన్స్ ఆర్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. దీన్ని ఏం చేయాలి, yellow కలర్ తో ఫిల్ చేయాలి. yellow color to fill చేయాలి. So this is sector, fill with red color. This two are sector, minor sectors. So fill with yellow color. Okay children, next see children, next to true or false anamata. Next to true or false, you tell the answer children. third lo first one చూడండి, we can locate only one center in a circle. అంటే ఈచ్ సర్కిల్కి ఒకే ఒక సెంటర్ పాయింట్ ఉంటుందట. ట్రూనా ఫాల్సా? నెక్స్ట్ సెకండ్ వన్, డయామీటర్ ఈజ్ ట్వైస్ ద రేడియస్. రేడియస్ అంటే ఏంటి, పాయింట్ సెంటర్, సర్కిల్ సెంటర్లోంచి కదా, సెంటర్ నుంచి సర్కిల్ మీదకి ఉండేదాన్ని రేడియస్ అంటాము. సో డయామీటర్ అంటే ఏంటి, ట్వైస్ ద రేడియస్. ట్రూనా ఫాల్సా? నెక్స్ట్ థర్డ్ వన్, అండ్ ఆర్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్. ఆర్క్ అనేది సర్కిల్లో ఒక పార్ట్ అట. ట్రూనా ఫాల్సా? నెక్స్ట్ ఫోర్త్ వన్, all chords are equal in length. So all chords are in equal length లో ఉంటాయట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, all radi are not equal in length. So all radi are not equal అట. So true na false? Okay children, you write true or false. Okay children, do you understand this chapter? So exercise 4.5 also completed children. Okay children, this chapter is కంప్లీటెడ్. సో ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నాం చిల్డ్రన్? ఫస్ట్ పాయింట్, లైన్ సెగ్మెంట్, లైన్ రే. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ యాంగిల్స్ కూడా నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ సర్కిల్, సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దిస్ ఈస్ రేడియస్. ఓకే, డయామీటర్ అంటే దిస్ ఈస్ కాల్డ్ డయామీటర్. డయామీటర్ ఈస్ ట్వైస్ ద రేడియస్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటే రేడియస్ అంటాం కదా, ఇది అంటే టూ రేడియస్ ఉన్నాయి, అంటే డబుల్ కదా. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ద రేడియస్. సో దాన్ని ఏమని పిలుస్తాము, r ఈజ్ ఈక్వల్ టు d ఈజ్ ఈక్వల్ టు 2r. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రేడియస్.
ఓకే చిల్డ్రన్. అదే రేడియస్ ఈక్వల్ ఏమవుతుంది, డయామీటర్ బై 2 అవుతుంది. అంటే డయామీటర్ లో హాఫ్ అవుతుంది. ఇది మొత్తం డయామీటర్, దీంట్లో రేడియస్ అంటే ఏంటి, హాఫ్. ఈ హాఫ్ ని ఉంటాము రేడియస్ కదా. సో రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ బై 2 అవుతుంది. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ దిస్ ఇస్ కాల్డ్ సెక్టార్, దిస్ ఇస్ మైనర్ segment. Okay children, so this is about circle and this basic geometrical ideas. Okay children, this chapter is completed.